అమ్మ, జ్యోతిష్యం అంటారు, జాతకాలు అంటారు, ఎంతవరకు నమ్మొచ్చు? పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో చచ్చిపోతాన సంగతి తెలుసు కదా, మరేమన్నా బ్రతకగలిగాడా? లేదు కదా. జ్యోతిష్యం కేవలం హెచ్చరిక లాంటిది. అంటే మనకి ఏదైనా మంచి జరుగుతుంటే కొంచెం మోటివేషన్గా, ఏదైనా చెడు జరుగుతుంటే కొంచెం జాగ్రత్తగా చూసి అడిగి వేయని చెప్తుందే తప్ప కరాఖండిగా ఇదే జరుగుతుంది, ఇలానే జరుగుతుందని చెప్పదు. మరి ఈ మధ్య చాలామంది పలానా రోజు మంచిది, ఈ గుడికి వెళ్ళి 10 ప్రదక్షిణాలు చేయండి, అక్కడికి వెళ్ళి పసుపు వేయండి, ఇక్కడికి వెళ్ళి పాలు పోయండి, అక్కడికి వెళ్ళి కుంకుమ పెట్టండి అని చెప్తున్నారు. అంతలాగా అవి జరిగేటివైతే వాళ్ళే చేసేసి ధనవంతులు అయిపోవచ్చు కదా. మన అమ్మమ్మలు తాతలు చూడండి, అసలు అప్పట్లో జ్యోతిషం లాంటివే తెలీదు. పేరు బలంతో ముహూర్తాలు పెట్టుకొని 10 కాలాల పాటు చక్కగా ఉన్నారు. కానీ మనం ఇన్ని జాతకాలు చూసుకొని కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. పట్టుమని 10 రోజులు ఉండట్లేదు ఆ పెళ్ళిళ్ళు. మరి అన్నీ చూసుకొని మనం ఇంట్లో కూర్చున్నంత మాత్రం ధనవంతులు అయిపోతామా? పోనీ రోడ్డు మీద తిరుగుతున్నంత మాత్రం మనం చచ్చిపోతామా? మన కర్మ